నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశం ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మరియు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ప్రకాశిస్తుంది. ప్రధాని మోడీ వెల్లడి. మినిస్టర్ ఆర్కే రోజా మీడియా సమావేశం, చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఎంపీ కేశినాని మీడియా సమావేశం, సీఎం జగన్ కు కృతజ్ఞతలు. భారతదేశం ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మరియు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ప్రకాశిస్తుందని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. हमारे देश के ऋषियों, मुनियों, संतों से लेकर सामान्य मानवी तक सभी ने हमेशा युवा शक्ति को सर्वोपरि रखा है. श्री अरविंद तो कहते थे कि अगर भारत को अपने लक्ष्य पूरे करने हैं तो भारत के युवाओं को एक स्वतंत्र सोच के साथ आगे बढ़ना होगा. स्वामी विवेकानंद जी भी कहते थे, भारत की उम्मीदें भारत के युवाओं के चरित्र, उनकी प्रतिबद्धता पर टिकी है, उनकी बौद्धिकता पर टिकी है. श्री अरविंदो स्वामी विवेकानंद का ये मार्गदर्शन आज 2024 में भारत के युवा के लिए बहुत बड़ी प्रेरणा है. आज भारत दुनिया की टॉप 5 इकोनॉमी में आया है. तो इसके पीछे भारत के युवाओं की ताकत है. आज भारत दुनिया के टॉप 3 स्टार्टअप इकोसिस्टम में आया है, तो इसके पीछे भारत के युवाओं की ताकत है. आज भारत एक से बढ़कर एक इनोवेशन कर रहा है. आज भारत रिकॉर्ड पेटेंट फाइल कर रहा है. आज भारत दुनिया का बड़ा मैन्युफैक्चरिंग हब बन रहा है. तो इसका आधार भारत के युवा है, भारत के युवाओं का सामर्थ्य है. ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. బాలినేని వాసన్న గారికి ఎటువంటి సమస్య లేదు. ఆయన ఈ యొక్క జిల్లాకు సంబంధించి అత్యంత విలువైనటువంటి నాయకుడు మన జిల్లాకి. ఆయనకు పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ రోజుకి తగ్గదు. ఆయన స్థానం ఆయనకుంటుంది. 3 భారతదేశ ఎన్నికల కమిషన్ కి చాలా వివరంగా తెలుగుదేశం పార్టీ ఎలా దొంగ ఓట్లను నమోదు చేస్తుంది, ఎలా గత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా 14 సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్నికల ఓటర్ల లిస్టుని మ్యానిపులేట్ చేసిందన్న విషయాన్ని రుజువులతో కూడా ఆధారాలతో కూడా ఎన్నికల కమిషన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్మిట్ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది. మూడు లిస్టులు రిలీజ్ చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. త్వరలో 4 ఇంకొక లిస్టు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది
మీడియా సృష్టిస్తున్నటువంటి ఒక కథనం, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సృష్టిస్తున్నటువంటి ఒక కథనం. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, రాజకీయ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని విమర్శించవచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. విమర్శలు, ప్రతి విమర్శలు అన్నటువంటిది రాజకీయాల్లో సహజమైనటువంటివి. ప్రజలే నిర్ణయిస్తారు ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలి, ఎవరు ప్రజలకు మేలు చేకూరుస్తారు, ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అన్నటువంటి విషయం ప్రజలు నిర్ణయిస్తారు. విమర్శలు, మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా ప్రతి విమర్శలు సహజమైనటువంటివి. మేము వాళ్ళని విమర్శించడం, వాళ్ళు మమ్మల్ని విమర్శించడం ఇది సహజం. మా నాయకుడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించినప్పుడు మా నాయకుడి పట్ల చేసినటువంటి విమర్శల్ని తిప్పికొట్టడం అన్నటువంటిది మా యొక్క బాధ్యత. పార్టీలో ఉన్నటువంటి మా నాయకుడి ఫాలోయర్స్గా మా బాధ్యత. ఆ బాధ్యత తప్పకుండా ప్రతి ఒక్కరూ పార్టీలో నిర్వర్తించాల్సిందే అన్నటువంటి విషయాన్ని నేను ఈరోజు పత్రికాముఖంగా తెలియజేసుకున్నాను. మీరు చాలా వైఎస్ఆర్ గారి మరణం పట్ల గతంలో ఎంక్వైరీ అన్నటువంటిది జరిగింది. ఆ ఎంక్వైరీ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. మాజీ స్పీకర్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతా ఉంది. దానికి కారణం నీరు. పంట పండించాలంటే 4 కావాలండి. భూమి కావాలి, విత్తనం కావాలి, రైతు శ్రమ కావాలి, నీరు కావాలి. ఈ 4 ఏది లేకపోయినా పంట పండదు. అలాంటి నీటిని మనం కాపాడుకోవడానికి ఈరోజు గోదావరికి అడ్డంగా అనేక ప్రాజెక్టులు కట్టుకున్నాం. ప్రాజెక్టు రిజర్వాయర్స్ అన్ని కూడా నిల్వ చేసుకున్నాం. నీళ్లను ఒకటిగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు మా నిజాం సాగర్ నీరు కూడా 2వ పంట వండుతుంది అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే. లేకుంటే నిజాం సాగర్ ఎప్పుడు ఎండాకాలం వచ్చిందంటే నిజాం సాగర్ నీటి ఉండేది కాదు, ఎప్పుడు ఎండిపోయేది. అది కొండపోచమ్మ సాగర్ ద్వారా కానీ ఇతర ప్రాంతాల ద్వారా కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాం సాగర్ నీళ్లు తెచ్చుకొని ఈరోజు నిజాం సాగర్ కింద 1,30,000 ఎకరాలు నిజాం సాగర్ కింద 2వ పంట పండిస్తున్నాం. ఆ విధంగా సింగూరు ప్రాజెక్టు కింద సరే వర్షం పడ్డది పుష్కలంగా, అక్కడ 40,000 ఎకరాలు నీళ్ళు ఇస్తున్నాం. ఎక్కడ చుక్క కనబడ్డా, ఎక్కడ నీళ్లు కనబడ్డా దాన్ని సద్వినియోగపరుచుకుంటేనే పంట పండుతుంది. నేను చెప్పిన ప్రకారంగా 4 అవసరం కాబట్టి ఈ 4 రెడీ ఉన్నాయి. విత్తనం రెడీ ఉంది, రైతు శ్రమ తయారు రెడీ ఉంది, భూమి రెడీ ఉంది. 4వది కావాల్సింది వాటర్, నీరు. నీరుంటే రైతు కష్టపడి కోట్లాది రూపాయల పంట పండిస్తాడు, టన్నుల కొద్ది పంట పండిస్తాడు. కానీ ఈ ప్రభుత్వానికి ఎందుకో మరి వచ్చినప్పటి నుంచి 40 రోజులు అయిపోయింది, ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు. ఆలోచన చేసి సరే మీరు కాళేశ్వరం గురించి మాట్లాడారు, ఎంక్వైరీ చేసుకోండి. దాని గురించి పొద్దున్న దాకా మాట్లాడే అవసరం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, చేసుకోండి, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడైతే రిజర్వాయర్స్ నీళ్లున్నాయో వాటిని ఎక్కడ ఏ ప్రాంతానికి ఇవ్వాలో ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక్క టీఎంసీ నీరు, నేను అనుభవంగా చెప్తున్నాను, 47 సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అనుభవం నాకు ఉంది. ఒక్క టీఎంసీ నీరు సద్వినియోగపరుచుకుంటే 10,000 ఎకరాల పంట పడుతుంది. వరి పంట అయితే, అది ఆరుతడి పంట అయితే 15,000 ఎకరాలు పడుతుంది. ఇవాళ వరి పంటకి అలవాటు పడ్డట్టు రైతాంగాన్ని నీరిస్తే ఈరోజు మల్లన్న సాగర్లో 13.81 టీఎంసీ ఈరోజు ఉంది. అనంత సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. రంగనాథ్ సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. అన్నపూర్ణ రిజర్వాయర్లో 2 టీఎంసీ ఉంది. కొండపోచమ్మ సాగర్లో 8 టీఎంసీలు ఉన్నాయి. ఇంక ఇది కాకుండా పైనుంచి కూడా కొత్తగా నీరు వస్తూనే ఉన్నాయి, ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. ఈ 27-30 టీఎంసీల నీటిని మీరు ఈ యాసంగిలో పంటకు ఇస్తే దాదాపు 2.5 నుంచి 3 లక్షల ఎకరాల పంట పడుతుంది.
ఈరోజు నీళ్లు వదిలిపెట్టకుండా నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడవ పెట్టారు. ఏం కోపం ఇది? ఎందుకోసం? రైతుల మీద కోపమా? ఎవరి మీద కోపం ఇది? ఉంటే మా మీద కోపం ఉండదు, చూద్దాం. జుడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద. ఎంపీ కేశినేని నాని మీడియా సమావేశం నిర్వహించారు. విజయవాడలో తనను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్కు ఎంపీ కేశినేని నాని కృతజ్ఞతలు తెలిపారు. ఆయన హక్కును చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన బెదవాడి నుంచి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రకటించడం నిజంగా ఇది. ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. నేను మొన్న కూడా చెప్పా, 2014 నుంచి 2019 వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని. ఒక 100 కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించాను. అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆ రోజు నుంచి కూడా ఉన్నారు. కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు, కానీ విజయవాడను మటుకి ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు. ఆయన ఒక ఓల్డ్ సిటీ చార్మినార్ లాగా విజయవాడను తయారు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం. ఎందుకో కానీ నాకు తెలియదు, విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్నచూపు మొదటి నుంచి కూడా. ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్నచూపు. ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో ట్యాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట. ఇప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పిన ఆయన. ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్నచూపు. అందుకనే అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకున్నటువంటి దీంట్లో ఈ ప్రాంతాన్ని చిత్తచూపుతో నేను తెచ్చుకున్నాను. ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన. ఇక్కడ 5,000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం, ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను చాలా అడ్డం తిరిగే దాని మీద. ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి, తర్వాత 5,000 ఎకరాలు పూర్తి చేద్దాం అంటే వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు మరి నేను పట్టుబడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకంగా 1,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది, రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు. అంటే నేను ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు. నేను మొదటి నుంచి రాజధాని రైతులు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పా, నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వ్యతిరేకం కాదు. కట్టుకోండి రాజధాని. మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారధి అవతల నుంచి కాజా వరకు మీకు కావాల్సిన సెక్రటరియేటో లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా, టీడీపీ ఆఫీస్ కట్టారు, డీజీపీ ఆఫీస్ కట్టారు. అలా కాజా బైపాస్ కాజాలో కలుస్తుంది. కాజా నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఈ బయటికి బ్రహ్మాండమైన నగరం అయ్యేది 5 ఏళ్లలో. అది కట్టకుండా ఎక్కడో 55,000 ఎకరాలు 33,000 ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతుల్ని రోడ్డు మీద పడేసి ఆయన ₹1 కూడా ఆవిడ గాజులు తీసి ఇచ్చింది, మా దగ్గర డబ్బులు లేవని చెప్పి. అమరావతి ఫండ్ అనమాట. వాళ్ళ రైతులు ఎకరానికి 10,000 వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళు కోట్లు ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారధి దాటిన తర్వాత కాజా మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ 9H లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది. నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా, ల్యాండ్ దీనికి వెళ్లకుండా నువ్వు పాత కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆత్మస్తుతి పరనింద నుంచి కేటీఆర్ బయటకు రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. లేదంటే ప్రతిపక్ష స్థానం కూడా దక్కదని ఆక్షేపించారు. సహకరిస్తలేదు వీళ్ళ కేంద్ర మరి వాళ్ళను అమలు చేసిన మున్గోడు ఎన్నిక సందర్భంగా ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని 6 నుండి 10% పెంపు చేసినవా? మరి వాళ్ళ కేంద్రంతో ఏ విధమైనటువంటి నీకు అనుమతి లేదు కదా. కేంద్రం నుండి ఏ విధమైన అనుమతి లేదు. ఇది అమలు చేయబడుతుంది రాష్ట్రంలో. ఎవరు ప్రశ్నించేవాడు లేడు. దెర్ ఇస్ నో స్కోప్ ఎట్ ఆల్. మీరు పేర్కొన్న ఇందిరా సోహాని కేసు ఏదైతే ఉందో స్పష్టంగా పేర్కొన్నది. ఇవాళ ఏదైతుందో ప్రత్యేక పరిస్థితులలో ఈ 50% రిజర్వేషన్ ప్రక్రియ అధిగమించడానికి ఏదైతుందో అవకాశం ఉందని పేర్కొన్నది. 50% రిజర్వేషన్ అనేది బ్లాంకెట్ ఆర్డర్ కాదు. అది
నువ్వు ఇందిరా స్వామి కేసును ఉట్టంకిస్తూ ఏదైతుందో ఎస్టీలను దగా చేసిన 8 సంవత్సరాలు గిరిజనులు, ఆదివాసీలు, గోండు బిడ్డలు చెప్పంటూ నేను లంబాడ ఏమన్నా నువ్వు నీ బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారే? నీ కేటీఆర్ గారికి గుర్తు చేస్తున్నా నేను. ఇదే 2017-18లో మీకు అందరు గుర్తుంది, మా మీడియా మిత్రులకు 2 days బలహీన వర్గాలకు బీసీలకు చెందినటువంటి ఒక చట్టసభలకు ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులతో 2 days వాళ్ళతోని సమావేశం నిర్వహింపజేసిండా, డిబేట్స్, సెమినార్. ఎంపీస్, లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ 2 days మీరు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలో మీరు సూచించండి, దానికి తదనుగుణంగా నేను కార్యక్రమం రూపొందిస్తాను చెప్పిండే. 5 సంవత్సరాలు గడిచింది, అది ఏమైంది అసలు? ఆ రిపోర్ట్ ఏమైంది అంటూ నేను. వాళ్ళు ఏం నివేదిక ఇచ్చిండ్రు? బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి మీకు ఏం నివేదిక ఇచ్చిండ్రు? అది ఏం చేసినావు నువ్వు? 4 ఏళ్ళు నిద్రపోయి వాళ్ళ స్వయం ఉపాధి పథకం లేదా? 4 years not a single unemployed youth is a provided self-employment scheme. ఒక్క నిరుద్యోగ యువతకు ఏదైతుందో మీ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ ఓన్లీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక నెల ముందు ఏదైతుందో బీసీలకు 300 నియోజకవర్గం లోపల, మైనార్టీలకు less than 100. వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన చెప్పంటున్నాను. ఇన్ని బుద్ధి చెప్పకుండా ఏం చెప్తారా? నీకు ఇంకా కూడా ఏదైతుందో నువ్వు వాస్తవాలను గ్రహించకుండా ఇంతవరకు ఏదైతుందో ఇవాళ పరనింద అంటారు కానీ దానికి ఏమంటారు? పరనింద స్వయం మన గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తారు. ఏంది ఏమంటారే? సారీ బాగా కొద్దిగా చెప్పున్నా మాకు తెలుగు. ఇంకా కూడా కేటీఆర్ దానికి బయటకు వస్తలేడు. ఆత్మస్థుతి పరనింద, ఆత్మస్థుతి పరనింద దగ్గర బయటకు వస్తలేడు చెప్పంటు నేను. నువ్వు దానికెళ్ళి బయటకు రా, ముందుగా దానికెళ్ళి బయటకు రా చెప్పంటు నేను. ఆత్మస్థుతి పరనిందకెళ్ళి ఎంతవరకు నువ్వు బయటకు రావో నువ్వు ఆ ప్రతిపక్ష స్థానం కూడా నీకు నిలబడే అవకాశం లేదు. ఇవాళ ఇంతవరకు ఏ పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా కాచుకొని వేచి చూస్తున్నది. పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ. మినిస్టర్ ఆర్కే రోజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. క్యాండిడేట్లు దొరకట్లేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిద్దామా అని ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. రెండోది, ఈరోజు చంద్రబాబు నాయుడికి కుప్పంలో గెలవను అని భయం పట్టుకుంది కాబట్టి 2వ ప్లేస్లో నించోడానికి కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కుంటున్నాడు. అలాగే మందలగిరిలో ఏ విధంగా లోకేష్ గెలవనన్న భయం పట్టుకుంది కాబట్టి ఇంకో కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కుంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక చోట కాదు 2 చోట్ల గెలవనని ఈరోజు ఇంకో 2 చోట్ల కోసం పరుగులు తీస్తున్నారు. మీరా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు నువ్వు కాంగ్రెస్తో జత కలిసిన, జనసేనతో జత కలిసిన, బీజేపీతో జత కలిసిన, లేదా సిపిఎం సిపిఐతో జత కలిసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరంతా నాన్ లోకల్ పొలిటీషియన్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశ చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జనసేనకు సంబంధించి, కాంగ్రెస్కి సంబంధించిన కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా, బీజేపీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరు కూడా వాళ్ళ కుటుంబాలు కానీ ఈరోజు వాళ్ళ అడ్రస్లు కానీ ఆంధ్రప్రదేశ్లో లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాల్ని పాదయాత్రలో తెలుసుకొని ఆ కష్టాల్ని దూరం చేసి అందరి జీవితాల్లో వెలుగుని నింపారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ జగనన్నే కావాలి అని ఈరోజు ప్రజలు డిసైడ్ అయిపోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు పచ్చ ఛానళ్ళు ఎంత మాట్లాడుకున్నా కూడా అది వాళ్ళ సునకానందానికి తప్ప మరో. పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లలో భారత 10 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు ఇచ్చింది, కానీ జేఏసీ పేరిట కోదండరాం తప్పుడు ప్రచారాలు చేశారని ధ్వజమెత్తారు. రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని, మీరు డిసెంబర్లో ఫిల్ చేస్తే డిసెంబర్లో ఫిల్ చేయండి, సంతోషం.
ఈ 2,32,308 నోటిఫికేషన్లతో పాటు అదనపు 2 లక్షల జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేస్తే దాన్ని బట్టి ఈ తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తారు. కాబట్టి డిసెంబర్లో మీరు ఖచ్చితంగా ఈ 2,32,308 కాకుండా ఇంకా 2 లక్షల ఉద్యోగాలు మీరు యువతకి చూపించాలని, నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదే విధంగా మీరు ఆలోచన చేయండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిండ్రు? ఇది కేవలం 24,000 ఉద్యోగాలు. దాంట్లో 42% వాటా తెలంగాణకు వస్తే 10 సంవత్సరాలలో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే ఈ తెలంగాణకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాలు. మరి ఇవాళ మేము 2,02,735 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చినామంటే ఇది కేసీఆర్ గారి గొప్పతనమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజల్ని మరొక్కసారి గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు వీళ్ళు అబద్ధాల కోరు మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రో, మేము ఉద్యోగాలు ఇయ్యలే అని అబద్ధాలు చెప్పినరో, ఇవాళ మేము ఇచ్చిన 1,60,063 మందికి ఇవాళ జీతాలు వేసింది రేవంత్ రెడ్డి గారే కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా మేము ఇస్తే. మరి ఇది నిజం కాదా? ఎన్ని రోజు అబద్ధాలు చెప్తారు? దాంతోపాటు ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడారు. విధంగా వాతావరణం ఉంటే అదే వాతావరణం పిల్లలకు కూడా వస్తుంది. భువనేశ్వరి దేవి గారు వాళ్ళ అమ్మ గారు మంచి పూజా కార్యక్రమం చేసుకోవాలి. భాగవద్గీత కానీ విశ్వ పురాణ కానీ గ్రంథాల గురించి ఇంట్లో ఒక మంచి వాతావరణం చేసుకుంటుంది. చుట్టుపక్కల ఇంటోళ్ళు కూడా పిలిపించి ఆ కార్యక్రమంలో అందరూ కూడా ఇన్వాల్వ్ చేసేది. అదే కార్యక్రమంలో స్వామి వివేకానంద గారు కూడా ఇన్వాల్వ్ అయ్యేది. ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి ఏదో నేను తెలుసుకోవాలి ఒక మంచి భావన చిన్నప్పటి నుంచే ఆయన మనసులో పుట్టింది. అదే మంచితనం ఇవాళ మనం చూస్తున్నాం. యావత్ భారతదేశంలో ఆయన ఇచ్చిన సందేశం గుర్తిస్తారు. చాలా వరకు ఇవాళ ఉన్న యువకులు ఫాలో చేస్తారు. అదేవిధంగా నేను ఏదో ఒక మహానుభావుని ఒక గురుగా చేసుకోవాలని ఒక సంకల్పమైనది. స్వామి రామకృష్ణ పరమహంస ఆయన ఒక గురుగా ఆయన నమ్ముకుండు. మన కోల్కతాలో కాళీమాత టెంపుల్ అక్కడనే స్వామి గారు ఉండేది. అక్కడ పోవాలి, దర్శనం చేసుకోవాలి, ఆయన చెప్పిన మార్గదర్శనంలో నడవాలి. స్వామి వివేకానంద గారిది ఒక ఆలోచన, నేను దేవుడిని చూడాలి. దేవుడు ఏ విధంగా ఉంటాడు? ఎక్కడైనా ప్రోగ్రాంలో పోతే, ఏదైనా ధార్మిక కార్యక్రమంలో పోతే అందరికీ ఆయన అడిగేది, పెద్ద పెద్ద సాధు సంతులకి అడిగేది, దేవుడు ఉన్నాడా, దేవుడు ఎట్లా ఉంటాడు, అట్లాంటి అందరికీ క్వశ్చన్ అడిగేది. కానీ అందరు సాధు సంతులు చెప్పేది దేవుడు ఉన్నాడు దేవుడు. కానీ స్వామి రామకృష్ణ పరమహంస గురువు గారు దేవుడు ఎట్లా ఉంటాడు ఆయన దర్శనం చేపించిన తర్వాత స్వామి వివేకానంద గారు నా జీవితం, నా ధర్మం గురించి, నా దేశం గురించి, నా సమాజం గురించి భారతదేశం మొత్తం యాత్ర చేసిన ప్రతి ఒక్క భాష ఏ విధంగా ఉంటది, ఆ కులం పిచ్చి కూడా చాలా వరకు ఉండేది. ఈ కులం పిచ్చి ఉండకూడదు, మనమందరం ఒకటే సమానం, ఆ సందేశం తీసుకొని ఆయన ముందుకెళ్ళాడు. అందుకోసం ఇవాళ ఆయనకి స్వామి వివేకానంద చెప్పేది. అదేవిధంగా ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు యావత్ భారతదేశం జరుగుతుంది. మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఆయనకి ప్రణామం చేసుకుంటా. ప్రతి ఒక్క యువకులకి మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీరు కూడా సమాజం గురించి, దేశం గురించి, ధర్మం గురించి ఏదైనా చేయాలనుకుంటే స్వామి వివేకానంద గారికి మీరు ఫాలో చేయాలి, ఆయన ఇచ్చిన సందేశంకి ఫాలో చేయాలని మేమందరి యువకులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు.
వివేకానంద వివేకానంద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశం ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మరియు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ప్రకాశిస్తుంది. ప్రధాని మోడీ వెల్లడి. మినిస్టర్ ఆర్కే రోజా మీడియా సమావేశం, చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఎంపీ కేశినాని మీడియా సమావేశం, సీఎం జగన్ కు కృతజ్ఞతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.